అడ్వకేట్ పై దాడి చేస్తే 7 సంవత్సరాల వరకు మీకు జైలు శిక్ష పడొచ్చు. తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026. నమస్తే, నేను మీ తేజస్వి దుగ్గ్యాల అడ్వకేట్. ఈ రోజు ఒక మంచి టాపిక్, అది రీసెంట్ గా జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 గురించి. జూన్ 2 నుంచి ఈ చట్టం అమల్లోకి అయితే మన తెలంగాణలో వచ్చింది. ఈ చట్టం ప్రకారం విధులు నిర్వహిస్తున్న సమయంలో అడ్వకేట్స్ పై దాడి చేయడం, బెదిరించడం, కేసు నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేయడం, అడ్వకేట్ల ఆఫీస్ పై దాడి చేయడం, సోషల్ మీడియాలో అవమానకరంగా పోస్టులు పెట్టడం, ఇలాంటి చర్యలు నేరంగా పరిగణించబడుతున్నాయి. అంతేకాదు, అడ్వకేట్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్న ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం నేరం నిరూపితమైతే 6 నెలల నుండి 3 సంవత్సరాల కాలం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదు, భారీ జరిమానా కూడా విధించవచ్చు. మళ్ళీ గనక ఇదే రిపీట్ చేస్తే రెండోసారిగా 7 సంవత్సరాల కాలం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ చట్టం అడ్వకేట్లకు ఏమీ ప్రత్యేక హక్కులు ఇవ్వలేదు. అడ్వకేట్ల వృత్తి నిర్వహణలో ఎదురయ్యే బెదిరింపులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. జాగ్రత్తగా ఉండండి, చట్టాన్ని గౌరవించండి.